న్యూస్ కి స్వాగతం. ఆరుగొండపేట చిబ్రిగూడెం గ్రామాల్లో ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి భూస్వాముల కబ్జాల భూములు విడగొట్టాలి. భూస్వాముల కబ్జాలో ఉన్నటువంటి ఫారెస్ట్ ముప్పు భూములు విడగొట్టాలి. పేదలు సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలి. భూస్వామి వ్యతిరేక రైతాంగ పోరాటాలు. భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం, భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం. చిబ్రిగూడెం ఆరుగొండపేట గ్రామాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ భూముల్లో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేయాలి. భూస్వాముల కబ్జాలో ఉన్నటువంటి అటవీ భూములు విడగొట్టాలి. భూస్వాముల కబ్జాలో ఉన్నటువంటి ముప్పు భూములు విడగొట్టాలి. పోరాటాలు. వాడు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పడం కోసమని సుపరిపాలన అని కొత్త కార్యక్రమంతో మనం ముందుకు వస్తున్నారు. ఏంటంటే ఆయన పరిపాలనలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయినప్పుడు ప్రజలు ఏం కోరుతున్నారంటే నువ్వు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని అడుగుతున్నారు. ఆయన కేవలం ఒక పెన్షన్ తప్పితే ఏ ఒక్క హామీ అమలు చేశాడా? అమలు చేయలేదని ప్రజలు ఎప్పుడైతే నిర్ణయిస్తున్నారో దాని నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసమని ఈరోజు తెలుగుదేశం నాయకులు ఇక్కడ కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మేమేమో కొత్త విషయాలు అడగట్లా. ఆయన ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రతి గ్రామంలోనూ పంచాయతీ స్థాయిలో ఇల్లు లేని వారికి జగన్మోహన్ రెడ్డి ఒక సెంటు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సెంటున్నర ఇచ్చాడు. ఆయన సెంటున్నర ఇచ్చాడు, సెంటు ఇచ్చాడు. అది సరిపోవట్లేదు. నేను అధికారంలోకి వస్తే 3 సెంట్లు పంచాయతీ దగ్గరలో గ్రామ స్థాయిలో ఇస్తానని, పట్టణాల్లో సెంటున్నర భూమి ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. కానీ ఈ రోజు వరకు ఎవరికైనా ఇచ్చాడా? ఒక్క గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు. మేము ఈ రోజు అడుగుతున్న అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి. అలానే అసైన్మెంట్ భూములు చట్టాన్ని కూడా సవరించే స్థితికి ప్రభుత్వాలు దిగజారినాయి. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో అప్పుడు 26,000 ఎకరాలు తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాలు తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. అక్కడ భూములు ఇచ్చిన రైతులు కనీసం కౌలు కూడా ఇవ్వట్లేదు బాబు అని గుండెలు బాదుకుంటున్న పరిస్థితి ఉంది. మీకు తెలుసో తెలియదో, రాజధానిలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవటం వల్ల అక్కడ తుమ్మ చెట్లు పెరిగిపోయినాయి. ఈరోజు ఈయన వచ్చాక 40 కోట్ల రూపాయలు ఆ తుమ్మ చెట్లు నరకడానికి వాడే పరిస్థితికి. అంటే ప్రజాధనాన్ని నిన్నగాక మొన్న విశాఖపట్నంలో యోగా అని చేశారు. ఎంత చూశారు కదా. దానికి 300 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. ఎన్ని కోట్లు? 300 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. మనలాంటి పేదవాళ్ళకి దాదాపు 100 గ్రామాల్లో తాగునీటిని కానీ, విద్యకు కానీ, వైద్యానికి కానీ ఆ డబ్బులు ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగపడేది. ఈ రకంగా ప్రజలకు ఉపయోగం లేని పనులు చేయడం కోసం ఈరోజు మొన్ననే నేను నెల్లూరు జిల్లా వెళ్ళొచ్చాను. అక్కడ దాదాపుగా 20,000 ఎకరాలు 20 గ్రామాలను తొలగించి సోలార్ విద్యుత్కి ఇచ్చే పరిస్థితులు అక్కడ రైతాంగం మొత్తం తిరగబడ్డారు. ఏదైతే ఈ సిపిఎంఎల్ లిబరేషన్కి చాట్రాయి మండలంలో ఒక ప్రెస్టేజ్ ఉంది. తమ్మిలేరు ముంపు భూముల్ని ఎర్ర జెండా వేసి ఆక్రమించక మునుపు భూస్వాములు ఆక్రమించి సాగు చేసుకుంటుంటే, పేదవాడిని సాగు చేస్తుంటే దాని మీద వందలాది మంది పోలీసులు తీసుకొచ్చి ఆ భూములు వాడికి కాకుండా చేస్తే పేదవాడి తరపున సిపిఎంఎల్ లిబరేషన్ పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా పేదవాళ్ళు పంచబడింది. ఈరోజు చాట్రాయి మండలంలో మేము కోరేది ప్రధానంగా ఏంటంటే, ఏలూరు నియోజకవర్గంలో పేదలు సాగు చేస్తున్న భూముల్ని కోర్ నోటిఫికేషన్ పేరుతో ఆరుగొండపేటలో 1,700 ఎకరాలు, ఇలా పుల్లారావు గారు చెప్తున్నాడు, మన చిబ్రిగూడెం లాంటి చోట 1,600 ఎకరాలు పైగా భూముల్ని మొత్తం కూడా ఫారెస్ట్ కింద పెట్టేశారు. ఫారెస్టులో ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి భూస్వాములకు అండగా ఈ ఫారెస్ట్ అధికారులు ఉంటున్నారు.
మేము ఈ రోజు కోరుతున్నది ఏంటంటే ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేయండి, ఫారెస్ట్ భూమి మీద తేల్చండి. ఫారెస్ట్ కైనా ఉండాలి ఆ భూమి, లేదా పేదవాడికైనా ఆ భూమి ఉండాలి. పేదవాడు ఆక్రమిస్తేనేమో కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు. ఇదే చేట్రాయి మండలంలో, ఇదే నూజు నియోజకవర్గంలో, తిరువురు నియోజకవర్గాల్లో ఆ రోజున ఏదైతే వన సంరక్షణ కోసం పెద్ద ఎత్తున రైతాంగం కదిలి పర్వతాపురం, మరి ఈ చేట్రాయి అనేక చోట్ల పేదవాడు ఎర్రజెండా పెట్టి ఆక్రమిస్తే ఫారెస్టులు కేసులు పెడితే స్పెషల్ అదాలత్ పెట్టి అక్కడ లోక్ అదాలత్ అనేవి పెట్టి ఫారెస్ట్ పేద పిల్లలు పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తేయడం జరిగింది. ఈ రోజున అదే ఫారెస్ట్లో కాగితాల్లో ఉంది తప్పితే ఫారెస్ట్ మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. ఒక తెలుగుదేశం నాయకుడు ఇటీవల 7 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి కోళ్ల ఫారాలు వేసుకుంటే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ దిగొచ్చి ఆ ఫారెస్ట్ భూమి అనేమో ఆయన్ని కాదు అంటాడు. ఆయన నాకు కాగితాలు ఉన్నాయంటాడు. ఫారెస్ట్ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఆవిడ ఒకటే చెప్పింది, అసలు సమగ్ర సర్వే చేయండి, ఫారెస్ట్ ఎంత ఉందో తేల్చండి అని చెప్తే మరి అక్కడికి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ వచ్చాడు, ఎంఆర్ఓ వచ్చాడు, డిఎఫ్ఓ వచ్చాడు, డిఆర్ఓ వచ్చాడు. ఈ రోజు వరకు కూడా అధికార పార్టీ నాయకుడు ఆక్రమించిన భూమిని బయటికి తీసుకురావడానికి మరి మంత్రి గారు అడ్డుపడుతున్నట్టుగా తెలుస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం, వీళ్ళందరూ పేదలు, సెంటు భూమి లేని వాళ్ళు. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి అనేక సార్లు మెహజర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి అయ్యా అది ఫారెస్టా కాదా తేల్చండి. ఒకవేళ ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ చట్టం ప్రకారం వన సంరక్షణ సమితి సభ్యులుగా వీళ్ళు చేర్చైనా సరే ఆ భూములు వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళకి మీ ఎంగిల్ మీదకి అక్కర్లేదు, మీరు ఇచ్చే కిలో 2 రూపాయలు బియ్యాలు సబ్సిడీ పథకాలు అక్కర్లేదు. ప్రతి కుటుంబానికి 1 హెక్టార్ చొప్పున భూమి ఇస్తే వీళ్ళందరి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే వాళ్ళని దయస్తులు భిక్షగాళ్ళుగా చేసి భూములన్నీ కూడా భూస్వాములకు అప్పచెప్పి వీళ్ళని ఈ రకంగా చేయడం సరైనది కాదనే ఉద్దేశంతో మేము అందరికీ చెప్తున్నాం. ఇప్పటికైనా సరే మీ సుపరిపాలన ఏదైతే ఉందో సెంటు భూమి లేని పేదలకి బంజరు, సీలింగు, దేవాలయ భూముల్ని, అటవీ భూముల్ని ఇక్కడ పంపిణీ చేయడం కోసమని మంత్రి పార్థసారథి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఆర్డీఓ కార్యాలయాన్ని 14వ తారీఖున ముట్టడించబోతున్నాం. ఆర్డీఓ గారు కానీ డిఆర్ఓ గారు కానీ వచ్చి ఈ ఫారెస్ట్ భూమి సమస్య పరిష్కారం చేయకపోతే ఎర్ర జెండాలతో ఆక్రమించి ఆ భూమి మీదకి అమ్మితుమి తెచ్చుకునే పరిస్థితికి అవసరమైతే జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం కాపాడకవలసిన భూమి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం కాపాడకపోతే ఎర్ర జెండా ఆధ్వర్యంలో సిపిఎంఎల్ లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక ఏదైతే ఉందో చాట్రాయి మండలంలో అటవీ భూముల్ని ఆక్రమించి ప్రభుత్వానికి అప్పగిస్తాం. ఆ తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మీ ఫారెస్ట్ చట్టం ప్రకారం ఆ భూములు సాగు చేసిన విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు డిఆర్ నాథ్, సిపిఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ.